వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SSVNAGAPRASHA. ఇక్కడ రోగానికి సంబంధించి ఇంకో విచిత్రమైన ట్విస్ట్ ఒకటి ఉంటుందండి. ఈ దడదడలాడించేసే అన్న తమ్ముడో లేదా అక్కో చెల్లో వీళ్ళు గమ్మత్తుగా ఉంటారు. ఈ మనం చెప్పుకుంటున్న ఉదాహరణ భార్యాభర్తల్లో భార్య వీళ్ళ వైపుది అనుకోండి. ఆమె యొక్క భర్తకి ఏదైనా వస్తే వీళ్ళేమి కంగారు పడరు. బొట్టు పెట్టుకోవడానికి ఆయన ఉండాలంతే. వీళ్ళ అమ్మాయి బొట్టు పెట్టుకోవడానికి ఆయన ఉండాలంతే. బొట్టు పెట్టుకోవడానికి ఉండడానికి ఆయన ఆరోగ్యంగా ఉండక్కర్లేదుగా. పెద్ద కంగారు పడరు వీళ్ళు. టేక్ ఇట్ ఈజీగా ఉంటారు. అలాగే ఆ మగవాడు వీళ్ళ సొంతం అనుకోండి. ఇంకా అమ్మాయికి ఏదైనా వస్తే, ఆ మగవాడి భార్యకి ఇల్లాలకి ఏదైనా వస్తే వీళ్ళు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే మగవాడికి బొట్టు ప్రస్తావన కూడా లేదు కదా. అసలు ఆ అమ్మాయి చచ్చిపోయినా పర్వాలేదన్నట్టు ఉంటారు వీళ్ళు. ఉండి ఇల్లాలు పోయినా కూడా ఎలాగ ఉండిపోవాలో వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పటికి వీళ్ళ ఇంట్లో ఏ తాతో బామ్మో అమ్మమ్మో తాతయ్యో తల్లో తండ్రో పోయింటే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయిని కంపేర్ చేస్తారు. వాళ్ళు పోతేనే తట్టుకున్నాం కదరా అంటూ మాట్లాడతారు. వీళ్ళు అస్సలు పట్టించుకోరు. అంటే కుటుంబాల్లో అఫెక్షన్ అంటే ముందు ఏమిటో వీళ్ళకి తెలియదు. కుటుంబం అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు. కుటుంబాల్లో అఫెక్షను, అనురాగం, అనుబంధం అంటే మనవాడు మన అన్నో తమ్ముడికో పెళ్ళయిందనుకోండి, మన అన్న తమ్ముడి మీద ఉండే మొత్తం అఫెక్షన్ అంతా వచ్చిన అమ్మాయి మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, షేర్ అవ్వాలి. అలాగే మన అక్కో చెల్లికో పెళ్ళయిందనుకోండి, ఆ వచ్చిన ఆ మగవాడు ఆ అమ్మాయి యొక్క భర్త మీద, ఆ అక్కో చెల్లో యొక్క భర్త మీద మన అమ్మాయి మీద ఉండే మొత్తం అఫెక్షన్ అంతా షేర్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇది ఉండదు వీళ్ళకి. అసలు ఈ కాన్సెప్టే తెలియదు వీళ్ళకి. వీళ్ళకి కుటుంబం అంటే ఏంటో తెలియదు. ఇలా దంధనలాడించేసి దడ్దళ్ళాడించేసి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే కాన్సెప్ట్ మాత్రమే తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళకి అసలు కుటుంబం అంటే ఏంటో తెలియదు. నిజంగా అఫెక్షన్ ఉంటే మన అన్నో తమ్ముడి మీదో మనం ఎలాగ ఉండాలంటే, మనం ఆ మగవాడికి అన్నో తమ్ముడో లేదో అక్కో చెల్లో అయ్యామనుకోండి, ఎలా ఉండాలంటే, ఆ అమ్మాయికి ఏదైనా చిన్నది రాగానే, అరే అదేమిట్రా మన నమ్ముకొని వచ్చింది, భర్త అంటే నువ్వే తండ్రివి, నువ్వే అన్నవి, భర్త అంటే అన్నయ్య, భర్త అంటే తండ్రి, భర్త అంటే గురువు, భర్త అంటే స్నేహితుడు, భర్త అంటే ప్రేమికుడు, లైఫ్ లాంగ్ ప్రేమికుడు. అందుకని ఆ అమ్మాయికి మొత్తం కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఆ అమ్మాయికి సరిగ్గా సేవ చేయాలి, నువ్వు సర్వీస్ చేయాలి, అన్నీ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఆ అమ్మాయిని ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పెట్టకూడదు, ఆ అమ్మాయిని మనసు బాధ పెట్టకూడదు, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదని చెప్పాలి. అది అఫెక్షన్ అంటే, అవి కుటుంబ వ్యవహారాలంటే. అలాగే ఈ మనం ఉదాహరణ చెప్పుకుంటున్న భార్యాభర్తల్లో భార్య మీకు సొంతం అనుకోండి. ఆ భార్య యొక్క భర్తకి ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలంటే, అతను ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అతను ఆఫీస్కి చాలా జాగ్రత్తగా పంపించు. ఒకవేళ అతను ఎప్పుడైనా మానేస్తా అంటే మానేసేయమను. నువ్వు ఏదైనా దారులు వెతుక్కో సంపాదనకి. అలాగే నువ్వు ఖర్చులు తగ్గించుకో. మీ అమ్మాయికి ఏదో ప్రతి ఏడాది 3,000 పెట్టి నువ్వు ఏదో ఒక డ్యాన్స్ డ్రెస్ కొంటుంటే ఆ డ్రెస్ కొనడం మానే. అతనికి బర్డెన్ తగ్గించు, అక్కర్లేనివి తగ్గించు, అతన్ని కొంచెం బాగా చూసుకో అని ఇలా చెప్పాలన్నమాట. ఇలా చెప్పాలి. దీన్ని అఫెక్షన్ అంటారు, దీన్ని కుటుంబ వ్యవహారం అంటారు. ఇలా చెప్పరు వీళ్ళు. ఇలా చెప్పరు. ఆ లైఫ్ పార్ట్నర్ ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి. అంటే ఏంటంటే, వీళ్ళకి ఇండివిజువాలిటీ గనక లేని ఆడది వీళ్ళ అక్కో చెల్లో అయితే ఆమెకి కుటుంబం ఉండకూడదు, ఆమెకి పర్సనల్ లైఫ్ ఉండకూడదు. వీళ్ళు వేసిన పుణికే, వీళ్ళు తెచ్చిన సమోసానే తినాలి, వీళ్ళు వేసిన పుణికే తినాలి, వీళ్ళు చెప్పిన మాటే వినాలి, వీళ్ళు చెప్పిన రంగే కట్టుకోవాలి. ఆ అమ్మాయికి పర్సనల్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్, ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండకూడదు. ఉట్టినే సంఘంలో ఒక గౌరవ మర్యాదల కోసం ఆ అమ్మాయికి బిడ్డ ఉండాలి తప్ప, ఆ బిడ్డ కూడా వీళ్ళ మాటే వింటూ ఉండాలి. ఆ అమ్మాయి బొట్టెట్టుకోవడానికి ఆడు ఉండాలి తప్ప వాడు అలా పడి ఉండాలి. అలాగే ఈ భార్యాభర్తల్లో మగవాడు వీళ్ళ సొంతం అనుకోండి, ఇంకా వీడికి అసలు ఒక కుటుంబం ఉండకూడదు, ఒక ఇల్లు వాకిలి ఉండకూడదు. వీడేదో పూరి గుడిసెలో ఉండాలి. వీడు అసలు ఆ భార్యని ఒక పని మనిషి కంటే హీనంగా, అంటే ప్రతిరోజు అనకూడని మాటలు అంటూ తిడుతూ కొడుతూ ఉండాలి. వీడికి అసలు ఏ ఫ్యామిలీ, ఇంకా ఆడది సొంతమైతేనా బెటరు, అమ్మాయి బొట్టెట్టుకోవడానికైనా లైఫ్ పార్ట్నర్ బతికుండాలనుకుంటారు. ఈ మగవాడు సొంతమైన వాళ్ళు అసలు ఈ ఆడపిల్ల బతికుండాలని కూడా అనుకోరు. వీళ్ళకి సంతానం కలగాలని కూడా అనుకోరు. ఎందుకంటే సంతానం కలిగితే ఫ్యామిలీ లైఫ్ వచ్చేస్తుంది. అన్నకో తమ్ముడికి అది భరించలేరు వాళ్ళు.
అతనికి ఒక ఇండివిజువాలిటీ ఉండకూడదు, ఇండివిజువల్ లైఫ్ ఉండకూడదు, పర్సనల్ లైఫ్ ఉండకూడదు, కుటుంబం ఉండకూడదు. వీళ్ళ పంచన పడి ఉండాలి. వీళ్ళు మాత్రం వీళ్ళ భార్యల పంచన పడి ఉంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళ భర్తల్ని తమ పంచన తమ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళు ఇలా ఉంటారు, అతను అలా ఉండాలంటారు. ఇది తప్పు కదండి, మహాపాపం కదండి. కుటుంబ వ్యవహారం అంటే ఏమిటో తెలుసుకోండి. తెలుసుకోము అంటే చక్కగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ ఇండివిజువాలిటీ తక్కువగా ఉండే ఆడదాన్నో మగవాడినో దున్ని పారేయకండి. ఇవాళ రోజులు బాగుంటాయి, కానీ వీటన్నిటికీ మీరు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది ధర్మం దగ్గర. చీకటిలో జనుల కనులు మూయగలవు గాని, నేటికెటో దాగికొని బయటపడిన గాని, సర్వసాక్షి ముందు నీ సమాధానమేమి, గర్వపడకు నేరానికి శిక్ష తప్పదోయి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాజ్ఞులు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు. మీకు నిజంగా మీ తల్లిదండ్రుల మీద, మీ తాతాబామ్మల మీద, మీ అమ్మమ్మ తాతయ్యల మీద, మీ మామయ్యలు అత్తయ్యల మీద, మీ పెద్దవాళ్ళందరి మీద, మీ పితృదేవతల మీద నిజమైన భక్తి తత్పరతలు ఉంటే, భక్తి శ్రద్ధలు ఉంటే, ప్రేమాభిమానాలు ఉంటే, మీ అన్ననో తమ్ముడు లైఫ్నో, మీ అక్కో చెల్లో లైఫ్నో మీ అభిప్రాయాలతో రుద్దేసి దున్నేసి హింస పెట్టేసి భార్యాభర్తల మనస్పర్ధలు క్రియేట్ చేసి కుటుంబ కలహాలకి కారణం కాకండి. ఇదే మీరు చూపెట్టే నిజమైన భక్తి తత్పరతలు మీ యొక్క తల్లిదండ్రులకో పితృదేవతలకో. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ SSVNAGAPRSH.